వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఫస్ట్ నేను ఒక వీడియో చూపిస్తా. ఇది పాస్టర్ అభినయ్ దర్శన్కి సంబంధించి. చూసిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే మీరు మాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డు కొట్టేసి వెళ్ళిపోండి, మీకు మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనవి చెప్పారు. మా ఉండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్తో కొండం దోని మట్టి కనపడుద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్డు కనపడుద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగుద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే 2-3 ఎత్తుకోండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు మెసేజ్ చూస్తున్నావా లేదా నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన్ పడుతుంది. వాన్ పడితే మనకు ప్లస్, అంటే బైక్లో వాళ్ళు నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నా పేరు వసంత. ఎంత ప్రీప్లాన్డ్గా తన మీద తనే దాడి చేయించుకొని సోషల్ మీడియాలో హల్చల్ చేసి ఏమో సాధిద్దామనుకున్నాడు. కొన్ని దాడులు చూస్తే ముందు రక్తం కనిపించదు, స్క్రిప్ట్ కనిపిస్తుంది. కొన్ని కేసుల్లో నిజం కంటే ముందు నేరేటివ్ బయటకు వస్తుంది. ఈ కేసు కూడా ఇప్పుడు అదే అనుమానాల మధ్య తిరుగుతోంది. వాస్తవాలు బయటకు వచ్చాయి. పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి జరిగింది. అది తప్పు. ఎవడు చేసినా తప్పే. వాడికి వాడు చేయించుకుంటే బుద్ధి తక్కువతనం. కానీ ఇక్కడ అసలు అసహ్యం దాడి చేసినోడిపై మాత్రమే కాదు, దాడి జరిగిన క్షణం నుంచి దాని చుట్టూ పాకిన ఈ డిజిటల్ పిచ్చి నక్కల గుంపుపై. పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో గుంపులుగా పడి మొరగడం మొదలైంది. హిందువుల పని, ప్రభుత్వ కుట్ర, క్రైస్తవులను వేటాడుతున్నారు అంటూ రక్తం వాసన పసిగట్టిన వీధి కుక్కల్లా ఒక్కసారిగా బయటికి వచ్చాయి కొన్ని బ్యాచ్లు. ఇంతకుముందు పాస్టర్ ప్రవీణ్ విషయంలో కూడా అలానే మాట్లాడే. ఇప్పుడు వీడు ఏకంగా వాడి మీద వాడే చేయించుకొని హిందువుల మీద నెట్టే ప్రయత్నం చేసిండు. మనిషి గాయపడితే సాధారణ మనుషులు షాక్ అవుతారు. కానీ డిజిటల్ శవాల గద్దలు మాత్రం హమ్మయ్యా ఈరోజు కంటెంట్ దొరికింది హిందువులను అనడానికి అని కళ్ళు మెరుస్తాయి. ఇవాళ సమాజంలో కొంతమందికి బాధ అంటే బాధ కాదు, అదొక బిజినెస్. రక్తం అంటే రక్తం కాదు, అదొక రీచ్. మత ఘర్షణ అంటే ప్రమాదం కాదు, వ్యూస్. అలా తయారైపోయింది. ఒక మనిషి వంటిపై గీత పడితే వాళ్ళ థంబ్నెయిల్స్ మీద డబ్బు పడాలి. అంత నీచంగా కుళ్ళిపోయింది ఈ అవుట్రేజ్ దందా. అవునంటారా కాదంటారా? ఇంకా అసహ్యం ఏంటో చెప్పనా? దాడి వీడియోలో మనిషి లాక్కెళ్తుంటే అడ్డుకోవడం కంటే ఫోన్ కెమెరా ఆపకుండా పట్టుకోవడమే ముఖ్యమైంది. కేకలున్నాయి, కెమెరా ఊగింది, కానీ భయం కంటే రికార్డింగ్ మీదే ప్రేమ ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే ఇది రీచ్ కోసం చేసిన ఒక కుట్ర కాబట్టి. ఏ రకమైన మనుషులు రా మీరు? కాపాడే ముందు యాంగిల్ సేవ్ చేసుకునే జాత, ఇంకా తర్వాత విజువల్స్. మొదట పెద్దగా గాయాలు కనిపించలేదు, తర్వాత చొక్కాలు చినిగాయి, రక్తం పెరిగింది, గాయాలు పెరిగాయి. అప్పుడు జనం అడిగిన ప్రశ్న తప్ప. మధ్యలో ఇంకేం నాటకం ఆడారు గుర్తుందా? ఇంకా థ్రెడ్ కాల్స్ కథ. నెంబర్ బయట పెట్టరు, వాట్సాప్ లేదట, ట్రూ కాలర్లో అభినయ్ ఫౌండేషన్ వచ్చిందట. పోలీసులకు ముందే ఫిర్యాదు ఇచ్చారా అన్న క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఏడుపులు ఫుల్ స్పీడ్లో లాంచ్ అవుతున్నాయి హిందువుల మీద, ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పుడు కొంతమందికి విక్టిమ్ కార్డు కూడా ఏటీఎం మిషన్ అయిపోయింది. ముందు కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత అయ్యో మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ రీల్స్ చేసి సానుభూతి పొందాలి, తర్వాత క్యూఆర్ కోడ్లు, తర్వాత డొనేషన్స్, తర్వాత ఇంటర్వ్యూలు, ఇక రాత్రికి రాత్రే ఫాలోవర్స్ పెరిగిపోయి హీరోలు, తర్వాత పొలిటికల్ ఎంట్రీ. మతాన్ని అడ్డం పెట్టుకొని జనాల ఎమోషన్స్ పిండేసి గూగుల్లో పెట్టి బతికే ఈ కొత్త డిజిటల్ బిచ్చగాలని ఏమనాలి? దేవుడి పేరుతో సింపతి అమ్ముకునే ఎమోషన్ దళారులు. ఈ దేశంలో ఇప్పుడు కొంతమందికి దేవుడు కూడా అవసరం లేదు, దేవుడి పేరు చాలు. జనం కన్నీళ్లు కూడా అవసరం లేదు, కెమెరా ముందు పడే కన్నీటి చుక్క చాలు. బాధ నిజమా కాదా అన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎంత అమ్ముకోగలిగారు అనేది ముఖ్యంగా తయారవుతుంది. ఇదే గనక జరిగితే నిజంగా చాలా ప్రమాదకరం. ఇంకా ఘోరం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల పేరును మళ్ళీ బయటికి లాగడం. ఒక చనిపోయిన మనిషిని కూడా ఇంకా సమాధిలో పడుకోనివ్వట్లేదు. కుటుంబ సభ్యులే దయచేసి వదిలేయండి అని చెప్పినా కూడా శవాన్ని పట్టుకొని మతాల మధ్య మంటలు పెట్టాలని గద్దల్లా చూస్తున్నారు. ఇది రాజకీయమా?
లేక శవాల మీద పేలాలు ఏరుకునే డిజిటల్ రాబందుల పండుగనా? నిజంగా బాధపడే వాళ్ళు మరణాన్ని గౌరవిస్తారు. ఈ నీచుల బ్యాచ్ మాత్రం శవాన్ని కూడా తమ్నైల్గా వాడుకుంటుంది. శవం పేరుతో కూడా రాజకీయాలు చేస్తోంది. ఇంకా సోషల్ మీడియాలో కొన్ని బ్యాచ్లు పోలీసులు ఒక్క మాట చెప్పకముందే తీర్పులు కూడా చెప్పేస్తున్నాయి. హిందువుల పని, ప్రభుత్వం కుట్ర, మత దాడి అని. సిగ్గుండాలి ఈ మొరిగే కుక్కలకి. రేపు విచారణలో కథ వేరేలా తిరిగితే ఏ మూల దాక్కుంటారు ఈ ముఖాలు? ఏ నోళ్లతో బయటికి వస్తారు? కొన్ని వ్యూస్ కోసం, కొన్ని ఫాలోవర్స్ కోసం, కొన్ని ఫారెన్ డొనేషన్స్ కోసం సొంత తల్లిని కూడా తమ్నైల్గా పెట్టే స్థాయికి పడిపోయింది కొంతమంది డిజిటల్ కుష్టులు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా క్లియర్గా. నిజంగా దాడి జరిగి ఉంటే దాడి చేసినోడికి కఠినంగా శిక్షించాలి. కానీ ఇలా దాడి చేయించుకుంటే స్టేజీ డ్రామాగా మార్చి మతాలను ఒకదానిపై ఒకటి ఎక్కించి జనాల ఎమోషన్తో సర్కస్ ఆడితే అది ఇంకా పెద్ద చెత్త. ఎందుకంటే అది ఒక మనిషిపై దాడి కాదు, సమాజం మెదడులో విషం నింపే పని. నిజంగా బాధపడే వాళ్ళు రక్తం ఆగాలని కోరుకుంటారు. స్క్రిప్ట్ వేసే వెధవలు మాత్రం కెమెరా ఆగకూడదని కోరుకుంటారు. అవునా కాదా? ఇలాంటి కేసుల్లో మాత్రం పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి, వదిలేయకూడదు. ఇది బయటికి రాకుండా ఉంటే ఎన్ని కొట్టుకునేవాళ్ళు. ఎంత పెద్ద స్క్రిప్ట్ ఆడిండు, సిగ్గుండాలి ఈడొక పాస్టర్ అని చెప్పుకోవడానికి. పాస్టర్ ముసుగులు ఏం చేస్తున్నారు? నిజమైన పాస్టర్లకు మచ్చదేస్తున్నారు మీలాంటి వాళ్ళు. అవునా కాదా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారతి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నంలో ఇంకా సక్సెస్ కాలేదు. అది సక్సెస్ అయ్యే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.